హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు లక్ష్మీస్ గార్డెన్ ఛానల్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్ బిళ్ళగన్నేరు స్టెమ్స్ అనమాట. కటింగ్స్ నుంచి నేను వాటర్లో ప్రాపగేట్ చేద్దామని తీసుకొచ్చాను. నాకు ఇది కొంచెం చిన్న ఫ్లవర్ వస్తుంది కదా, ఆ వెరైటీ. సరే అయితే ఒక 2 కొమ్మలు తీసుకుని వచ్చి వాటర్లో పెడదామని పెట్టాను అనమాట. ఇది ఆల్మోస్ట్ డిసెంబర్ లాస్ట్ వీక్లో అయింది. 15th తర్వాత 3rd వీక్లో అలా పెట్టాను. ఒక 1 మంత్ తర్వాత మంచిగా కొంచెం రూటింగ్ అది స్టార్ట్ అయింది, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ మంచిగా ఎంత రూట్స్ ఉన్నాయో చూడండి. ఆల్మోస్ట్ 2.5 months అవుతున్నది. అంటే 70-75 డేస్కి. అంటే యాక్చువల్గా ఇంత టైం అయితే అక్కర్లేదు. నేను దానిలో టెస్టింగ్ అన్నిట్టు పెట్టేసి వదిలేసాను అనమాట. తర్వాత తీసి నాటడానికి కూడా నాకు కొంచెం అవ్వలేదు. సరే అయితే వాటర్లో బాగానే వస్తున్నాయి రూట్స్, బాగున్నాయి కదా అని చెప్పేసి వాటర్లోనే ఉంచేసాను. ఇది నేను చూస్తే చూడండి ఎన్ని రూట్స్ దాని చుట్టూ అల్లుకుని ఉన్నాయో. సరే అయితే దీన్ని రీపాట్ చేసేసుకోవచ్చు. మీకు కూడా ఈ విషయం షేర్ చేద్దాం, ఈజీగా దీన్ని మనం వాటర్లో ప్రాపగేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ చిన్న షార్ట్ వీడియో తీస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఎప్పుడైనా సరే బిళ్ళగన్నేరు కొమ్మలు నాటుకోవాలనుకుంటే జస్ట్ మనం ఇలా తీసుకుని వచ్చి ఒక బాటిల్లో కానీ లేదా గ్లాస్లో కానీ పెట్టేసుకుని వాటర్ కొంచెం ఫ్రీక్వెంట్గా, అంటే మరీ నేను అంత ఫ్రీక్వెంట్గా కూడా మార్చలేదు. ఒక విధంగా అంటే జస్ట్ ఒక 15-20 డేస్కి అలా మార్చాను. అంటే 3-4 సార్లు మార్చినట్టున్నాను. ఓపెన్లోనే పెట్టేశాను బయట మామూలుగా. సో ఇది అయితే ఇలా ప్రాపగేట్ అయింది. రూట్స్ అవి మంచిగా వచ్చాయి. సో దీన్ని ఇప్పుడు మనం నాటేసుకుంటే మట్టిలో మంచిగా మొక్క పెరుగుతుంది. సో నేనైతే రిపోర్ట్ చేయాలి. సో ఇది వాష్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంతెంత రూట్స్ ఉన్నాయో. చిన్న కొమ్ము ఉంది, ఎంత రూటింగ్ ఉందో నాకే ఆశ్చర్యం అనిపించింది. సో ఇందుకే కదా ప్లాంట్ ఇంత బలంగా భూమిలో నాటుకుని పడిపోకుండా గాలి వాన ఏదొచ్చినా నిలబడుతుంది. ఇంత చిన్న మొక్కకే ఇంత రూట్స్ ఉంటే పెద్ద మొక్కలకి ఇంకెంత రూట్స్ ఉంటాయో అనిపించింది. చాలా ఆశ్చర్యం. నేచర్ కదా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఇలా ట్రై